రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం ప్రజల రక్షణ కోసం పనిచేస్తామన్నారు. ప్రధాని మోదీ సహకారంతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున దీన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు, అలాగే 8.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 431 గోకులాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతోంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. మొత్తం 1 కోటి మంజూరయ్యాయి. ఈ నిధుల వల్ల సుమారు 5,000 మంది ప్రజలకి లాభం చేకూరుతుంది. ప్లంబింగ్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజీలు, పైప్ లీకేజీలు, పారిశుద్ధ్యం, డ్రైన్లు, మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించుకున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం మనం నేడు చేస్తున్న ఈ 100 కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే సుమారు 25,000 మందికి పని కల్పించడం జరుగుతుంది. కేంద్రంలో ఆనరబుల్ పిఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో, అలాగే రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. మంచి పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఒకసారి మీకు చిన్న ఎలా పనిచేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాము. ఈ లక్షలు సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో 1,32,00,000. అలాగే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39, పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటోవేటర్స్ 17.79 lakhs. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో స్ప్రేయర్కి సంబంధించి 2.25 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి 58.80 లక్షలు. టార్పాలింగ్కి సంబంధించి దాదాపు 2,000 నెంబర్లు 26 లక్షలు. వెరిసి 1,94 లక్షలు. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సీసీ రోడ్లు గాను 18 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగా వర్క్ సంబంధించి 7 బీటీ రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులం 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months, దానికి 20 crores 58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గయ్య చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, MP lakhs నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ నుంచి మన జిల్లా నిధుల నుంచి 1 కోటి రూపాయలు. వెరసి ఇవన్నీ 47 కోట్ల 62 లక్షలు. అలాగే స్వింగ్ మెషిన్స్
దాదాపు 3,456. దీన్ని 8.64 అంటే 8,64 లక్షలు ఖర్చు చేశాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి ₹1 కోటి గొల్లప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి ₹1 కోటి అందజేసి ఇవన్నీ ఓవరాల్గా టోటల్గా దాదాపు 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి దశలో అభివృద్ధి. అలాగే బ్రిడ్జి గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర శేఖర్ రావు గారితో మాట్లాడితే వెంటనే శాంక్షన్ మన అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను. పిఠాపురం ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇంకా దానికి టెండర్స్ పిలవడం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏమైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తాము. మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం, అందరం కలిసి పనిచేస్తున్నాం. మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులు ఉంటుంది, ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండదు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అయితే ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల లక్ష్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు రైట్. ఇక భారత్ సమ్మిట్లో డిప్యూటీ